ఒక గద్దర్ గారి కూతురిగా మీ నోట మీ నాన్నగారి పాట మేము వినాలనుకుంటున్నాం. నన్ను గన్న తల్లులారా తెలుగు తల్లి పల్లెలారా మీ పాటనై వస్తున్నానమ్మో మాయమ్మలారా. యుద్ధనౌక గద్దర్ ఆకస్మిక మరణం మమ్మల్ని అందరినీ కలిచివేసింది. అంటే ఆ బాధ నుంచి మీరు తేరుకున్నట్లేనా? ఒక 60 ఏళ్ళు 50 ఏళ్ళు చూస్తే తుపాకీకి పడితేనే బతికేవాళ్ళం. ఇప్పుడు తుపాకీకి పడితే కాదు, ప్రజా యుద్ధ నౌక తన పాటతోని ప్రతి ఒక్క గుండెని కదిలించారు. అది ఒక్క గుండెని కాదు, చిన్న పిల్లని, ఒక 2 ఏళ్ల బిడ్డని కదిలించారు. ఆయన పాటతోని, ఆయన మాటతోని, ఆయన ఆటతోని, ఆయన గుండెలు రగులుతున్న బాధతోని మనసులో కనెక్ట్ అయ్యారండి. ఒక పెద్ద దిక్కు పోయిందని భయాందోళనలకు వచ్చేసారు. హీ సెట్ టు బి ఎ లెజెండ్, హీ సెట్ టు బి ద పీపుల్స్ పోయెట్, హీస్ గోయింగ్ టు బీ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్ ఫర్ ఎవర్. రేవంత్ రెడ్డి టికెట్లు అమ్ముకుంటున్నాడు అనేది కూడా మనకు వినిపిస్తూ ఉంది. అంటే మిమ్మల్ని మా నాన్నగారు చనిపోయిన రోజు ఏ పొలిటికల్ పార్టీ కానీ, ఏ సంస్థ కానీ, ఏ ప్రెస్ కానీ, ఏ మీడియా కానీ ఒక గ్లాస్ నీళ్ళు కూడా ఇవ్వలే. రోడ్డు మీద ఉన్న షాపులు వాళ్ళు స్వచ్ఛందంగా బయటకు వచ్చి బస్సు డ్రైవర్లు ఆపుతుంటే మీరు ఎక్కి కొంచెం బస్సులో కూర్చొని అక్కడ దించుతారని డ్రైవర్లు ఎక్కించుకొని నడిపించుకొని తీసుకొని పోయారు. మీ నాన్నగారి ఆశయ సాధనలు ఏమైతే ఉన్నాయో ఈ రాజకీయ ప్రవేశం ద్వారా మీరు అవన్నీ నెరవేర్చగలను అనుకుంటుందా వెన్నెల? ఒక ఎమ్మెల్యేగా నేను చేయాల్సిన పని చేస్తే సరిపోతుంది. నేను కాంగ్రెస్ పార్టీలో సీతక్క పెద్దక్క అయితే కాంగ్రెస్ పార్టీలో నేను చెల్లిగా, సీతక్క చెల్లిగా ముందుకు పోతారు ఆమె బాటలు. అసెంబ్లీలో వెన్నెల కురుస్తోందా? అంటే ప్రజల అండదండలు వెన్నెలకు ఉన్నాయా? నేను ఎమ్మెల్యేగా గెలిస్తే మాకు 8 వార్డులు ఉన్నాయి, ఒక డివిజన్ ఉంది. ప్రతి నెల ఒక వార్డులో ఎమ్మెల్యే. బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనని మీ కాంగ్రెస్ పార్టీ అంటోంది. దీనికి మీరు సపోర్ట్ చేస్తున్నా. భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందాం. తుపాకీతో సాధించలేనిది ఓటు అనే ఆయుధంతో సాధించవచ్చని. సో ప్రియమైన ప్రజలారా, మనకు డబ్బు కాదు ఇంపార్టెంట్, మనకు మనుషులు ఇంపార్టెంట్. సమాజము మనుషులతోనే ఏర్పడింది. ఆ మనుషులని కలుద్దాం, ఆ మనుషులతో కలిసి బతుకుదాం. మీ గెలుపుతో ఆమె రుణం తీర్చుకోబోతున్నారా? రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మీ నాన్నగారంటే చాలా అభిమానిస్తారు. అసలు గద్దర్ అంటే ఎందుకంత ప్రేమ, ఎందుకంత అభిమానం? పొలిటికల్ పవర్ ఇస్ నాట్ ఎ బిజినెస్, ఇట్ ఈస్ పాలిటిక్స్ ఇస్ టు సర్వీస్ అనే ఒక నినాదాన్ని తీసుకొని గద్దర్ గారు ముందుకు వస్తున్న క్రమంలో మునుగోడ మన సీతక్క తను కూడా నియోజకవర్గంలో నిలబడటం జరిగింది. అదే పాటలో వెన్నెల కూడా నడుస్తోందా? వాళ్ళు మమ్మల్ని అడిగితే మనము ఆ రెస్పెక్ట్ని, ఆ మర్యాదని గౌరవిస్తూ మేము కూడా రెడీ అన్నాం.